స్వప్న అయితే ఈరోజు వాకిట్లో చాంపి చల్లుతుంది. హాయ్రా, గుడ్ మార్నింగ్. హాయ్ బావా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా ఈరోజు శ్రావణ సోమవారం కాబట్టి ఇంకా సాంపు అయితే చల్లుతున్నాం. ఇంకా ఈరోజు మా ఇంట్లో ఒక పొద్దు ఉంటున్నాం. ఈరోజు ఇంట్లో ఒక పొద్దు ఉంటాం దేవునికి కాబట్టి ఇంకా చాంపి అయితే చల్లేస్తారు. వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం కదా చాంపి చల్లడం ఇప్పుడు కదా. ఇదేమన్నా వర్షాలు అవి ఉండడం వల్ల ఇంకా చాంపి చల్లడానికి కుదరలేకున్నది, బురద ఉండే. ఇప్పుడైతే మంచిగా అయింది. శ్రావణ సోమవారం వాన పోయింది, మళ్ళీ వాకిలు కూడా మంచి కొట్టిగా అయింది. చాంపి చల్లడానికి కూడా అనుకూలంగా ఉంది. ఇక్కడ గడ్డి ఉండే కదా చాలా, నాయన అంతా పారతో చెక్కేసిండు గడ్డి. ఇంకా గడ్డి అంతా ఊడిచేస్తుండు నాయన. ఇంకొంచెం ఉందానా ఆయన చెక్కేది? ఈ మూలకు కొంచెం ఉంది కదా. గడ్డి ఇంత పెద్దగా అయిందేం నాన్న, చాలా పెద్దగా అయింది కదా. ఇక్కడ అమ్మ అయితే ఇడుపులు అలుక్కుంటూ వస్తుంది. అమ్మ స్వప్న అలుకుతుంది, ఎందుకు అలుకుతున్నావు అమ్మ? పిల్లలకి ఈరోజు స్కూల్ కూడా ఉందేమో కదమ్మా, సోమవారం కదా ఈరోజు. పిల్లలకు టైం అవుతుంది, ఇటు సాంపి అవన్నీ పనులు అవుతాయి కదమ్మా, అందుకని చల్లుతున్నావు, అందుకని అలుకుతున్నావు కదమ్మా. వాటర్ కావాలా? నీకు వాటర్ కావాలా? రెంకిని తేవాలా? బకెట్ ఇటీ. ఓకే. సంపులో కూడా ఉన్నాయి కానీ అందులో అద్దితే దీనికి అంతా పెండ ఉంది కాబట్టి దాంట్లో నుంచి దీంట్లో కోసుకొని తీసుకుపోతా. ఇగో చాలా ఇంకింది వాళ్ళు. చెక్కున్నానా నేను? కదేనా పారి కదే కదే చెక్తి కదే. చాంపి చల్లడం అయిపోయిన తర్వాత ఇంకా స్వప్న అయితే ముగ్గులేస్తుంది వాకిట్లా. ఇంతకుముందు వేసినావా ఇది? చాలా రోజుల కింద వేసినావు కదా. పిల్లలకు స్నానాలు చేయించిన, రెడీ చేసిన. ఓన్లీ నువ్వు షూస్ వేయాలి, తినబెట్టి అన్నం తినబెట్టి షూస్ వేస్తే సరిపోతుంది. ఇక అంతా రెడీ చేసిన పిల్లల్ని. నువ్వు ఇక సాంపి చల్లుతా, నువ్వు ఇక్కడ నీకు లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా నేను వాళ్ళకి స్నానాలు అవన్నీ వేయించిన. అయిపోయిందా?
వరుణ్ అడుగు, టైం అయింది వరు. ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి. ఏమేమి చేసారు? బండలు కడిగినాం, బట్టలు పిండేసినాం. ఇంక ఇప్పుడు స్నానాలు చేసి దేవుని దగ్గరికి వంట చేసి దేవుని దగ్గరికి ఎడలు పెట్టడానికి వంటలు చేయాలి, ఇంకా పూజ చేయాలి. పూజ చేయాలి అంతే. సరే నేనేం తీసుకురావాలి చేనుకోతున్నా? మరి చేను దగ్గర ఏం తేవాలి? ఏం లేవా? మామిడి ఆకులు కానీ ఏం వద్దా? ఎట్లా అట్లా మర్చిపోతే అట్లెట్లరా? మామిడి ఆకులు ఎడలు పెట్టడానికి మూతకాకులు కావాలి. మామిడి ఆకులు ఎందుకంటే తోరణాల కోసం, ఇంకా మూతకాకులేమో అది ఎడలు పెట్టడానికి ప్లేట్స్ కుడతారు కదా దానికోసం. తిన్నారా మరి మీరు? సరే స్నానాలు చేసుకొని మీరు అన్నం తినండి. అన్నం తిని దేవుని దగ్గర వంటలు చేద్దరు. నేను చేనుకి వెళ్తున్నా. మమ్మీ మమ్మీ స్నానం చేయించిరారా మమ్మీకి? ఇప్పుడు చేపిస్తారా? సరే సరే అమ్మ చేనుకోతున్నా నేను. అవి తోరణాలు ఆకులు తీసుకొని వస్తా. నేను వచ్చేసరికల్లా దేవుని దగ్గర వంటలు చేయండి రా, సరేనా?